భాగం 1 స్నేహం మొదలైన రోజు 1 హైవే మీద కలిసిన నేస్తం అనిక తాను ట్యూషన్ నుంచి సైకిల్ పై వస్తుండగా హైవే డివైడర్ పక్కన ఓ చిన్న కుక్క కాళ్ళు మడతపడి పడిపోతూ కనిపించింది. వెనుక కాలు విరిగినట్లు అనిపించింది. వాహనాలు వేగంగా దాటి వెళుతున్నా ఎవరూ ఆ కుక్కను పట్టించుకోలేదు. కాని అనిక అలా కాదు. ఆమె సైకిల్ ఆపి ట్రాఫిక్ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లి కుక్క పక్కన కూర్చుంది. కుక్క కన్నుల్లో నొప్పి కనిపించింది. కాని ఆమెను చూసిన వెంటనే ప్రేమగా మెరిసింది. ఆమె దానికి షాడో అని పేరు పెట్టింది. ఎందుకంటే అది ఆమె చూపును అలాగే వెంటాడుతోంది, తనకు కాలులేని శరీరంతో కూడా. 2 ఇంటికొచ్చిన ఆత్మీయత అనిక తల్లిదండ్రులు తొలుత జంకినా ఆమె కుక్కను బట్టలో చుట్టి బిడ్డలా ఒడిలో పెట్టుకున్న దృశ్యాన్ని చూసిన వెంటనే ఒప్పుకున్నారు. ఆమె చేతితోనే దానికి మంచం తయారుచేసింది. పాకెట్ మనీ ఖర్చుతో మెడిసిన్, క్రీంలు, బాండేజీలు, ట్రీట్స్ ఆల్ ఆమె తెచ్చింది. షాడో నడవలేకపోయినా ఆమె స్కూల్ నుంచి వచ్చినప్పుడు నెమ్మదిగా తోక ఊపుతూ ఉత్సాహంగా ఉండేది. దాని కాలు పూర్తిగా కోలుకోలేదు. ఇంకా ఒకవైపు లాగుతూ నడుస్తోంది. కాని అనిక కోసం అది ఎన్నడూ లేమి అనిపించలేదు. 3 చిన్న ఖర్చు, గొప్ప ప్రేమ. ఆ ఏడాది అనిక కొత్త బొమ్మలు లేదా డ్రెస్సులు కొనలేదు. దానికి బదులు ప్రతి పైసా షాడో వైద్యం కోసం దాచింది. ఒకసారి డాక్టర్ అడిగారు, ఇది నీ పెంపుడు కుక్క? అనిక చిరునవ్వుతో అంది, ఇది నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నేను దానికి అమ్మను కూడా. భాగం 2 నన్ను బలంగా చేసిన నేస్తం 1 బడిలో బాధ, ఇంట్లో ఆదరణ. ఒకరోజు స్కూల్లో తక్కువ మార్కులు రావడంతో క్లాస్మేట్స్ చీల్చిచెండాడారు. అనిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. చెప్పలేదు కాని ఆమె గుండె బాధతో నిండిపోయింది. షాడో నెమ్మదిగా వచ్చి తలనంతా ఆమె ఒడిలో పెట్టింది. ఆమె కన్నీళ్ల మధ్య నవ్వింది. నువ్వు నేను ఫెయిలైనప్పుడు కూడా ప్రేమిస్తావు. నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు చేస్తావు. షాడో ఆమె ముఖాన్ని నెమ్మదిగా ముద్దు పెట్టాడు. ఎల్లప్పుడూ. 2 నిశ్శబ్ద రక్షకుడు. ఒకసారి షాపుకెళ్తూ అనిక కొంతమంది బాలుర వల్ల అసౌకర్యంగా అనిపించింది. షాడో ముందుకు వచ్చి నిలబడ్డాడు. తను నెమ్మదిగా నడిచినా దాని గుండె ధైర్యంతో నిండిపోయి ఉంది. బాలురు వెనక్కి తిరిగి పారిపోయారు. 3 మధ్యరాత్రి దీపం. అనిక తల్లిదండ్రులు కొన్ని రాత్రులు షిఫ్ట్లో పని చేస్తుంటారు. ఆమె ఆన్లైన్ క్లాసులు, హోంవర్క్ చేయడానికి మిగిలిపోతుంది. అప్పుడు రాత్రి నిశ్శబ్దంగా మారుతుంది. చుట్టూ నిద్ర. కాని ఆమె ఒంటరిగా. షాడో మాత్రం ఆమె పక్కనే ఉండేది. చెప్పకుండా, వెచ్చదనం పంచుతూ, నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పకుండా చెప్పేది. తుది పరిచయము. షాడో ఓ విరిగిన కాలు ఉన్న కుక్క హైవే మీద పుట్టింది. దానిని ప్రపంచం వదిలేసింది. కాని ఒక చిన్న అమ్మాయి దానికి జీవితం ఇచ్చింది, ప్రేమ ఇచ్చింది. ఆమె దానికి తల్లి అయింది. అది ఆమెకు రక్షకుడయింది. ఎవరికీ చెప్పలేని ఒక వాగ్దానం మాత్రం షాడో నిత్యం నిలబెట్టింది. అనిర్వచనీయమైన నిస్వార్థ ప్రేమ, గాఢమైన నమ్మకం, ఎప్పుడూ వెనకాల ఉండే నీడ.